వారు మాట్లాడడానికి ఇస్తాం అధ్యక్ష నమస్కారం. మాట్లాడడానికి ఇస్తాం. వారు వీరు ఇద్దరు కలిపి నేను మాట్లాడబోయే ముందే ఈ సమయాన్ని తీసుకొస్తున్నారని. ముందు నేను ఒక్కనే కదా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను ఉండేది ఒక్కడనే, కానీ కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను. మా నియోజకవర్గ ఓటర్సే కాదు, ఈ రాష్ట్రంలో పేద వర్గాలు, కార్మికులు అనేక మంది, మీకు టైం లేక కానీ దాదాపు 150 సంఘాల వారు నాకు వాళ్ళ బాధలు అప్లికేషన్ ద్వారా పర్సనల్గా వచ్చి మరీ ఇచ్చారు. అవన్నీ చదువుదామని తెచ్చుకున్నా, కానీ ఇప్పుడు ఈ వాతావరణం చూస్తే అంత సమయం దొరకదని భయం వేస్తుంది. అయినా మీరు సహృదయులు, సమస్యను అర్థం చేసుకుని అవకాశం ఇచ్చేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు. కాబట్టి నేను ఏది మాట్లాడినా సరే కన్స్ట్రక్టివ్గా మన రాష్ట్ర ప్రగతికి దోహదకారిగా ఉండే విధంగా మాట్లాడతాను తప్పితే వివాదాలకి అటువంటి జోలికి నేను వెళ్ళను. అందువలన వారైనా మీరైనా దయచేసి నాకు మాత్రం కొద్దిగా అవకాశం కల్పిస్తే అందరికీ మంచిది. ముందు మీరు అడ్డుపడకపోతే వారు ఇస్తారు. ముందుగా ఈ బడ్జెట్ మీద మన అనేక మంది పెద్దలు మాట్లాడింది విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదో సామెత చెప్తారు, అన్న ప్రాసన సమయంలోనే ఆవకాయతో భోజనం పిల్లవాడికి పెట్టినట్లుగా. ఆఫ్టర్ ఆల్ 6 నెలలు అయింది. నేను మొదటి మీటింగ్లో కూడా చెప్పాను, 1 సంవత్సరమైనా వాళ్ళకి గడువు ఇవ్వండి అని చెప్పి. 6 నెలలకే ఇక మొత్తం సర్వం కోల్పోయినట్లుగా, ఇక ఇంతకంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక ఈ ప్రభుత్వం పని అంతా అయిపోయినట్లుగా ఈ విధంగా మాట్లాడటం అనేది నాకెందుకు అర్థం కావట్లేదు. నేను ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అని కాదు, నేను రియలిస్టిక్గా రేషనలిస్టిక్గా లాజిస్టిక్గా నేను చెప్తున్నాను. తర్వాత మేము కూడా సమయం అన్న ప్రకారంగా వారు ఎంత చేస్తారో చేయలేరు తర్వాత చూసి మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడు ఎట్లాగే ఉండం, భయపడకండి, ఎట్లాగే ఉండం, సమస్యల పైన ఉంటాం. ఇప్పుడైతే మాకు వారి మిత్రులే, వారు బాగుండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే వారి సపోర్టుతో మేము గెలిచాం, మా సపోర్ట్తో వాళ్ళు గెలిచారు. వాళ్ళు చెడు చేయకూడదని మంచి చేయాలని కోరుకుంటాం. వాళ్ళు బాగుంటేనే, బాగుండి వారు చెప్పిన హామీలన్నీ అమలు జరపాలని మేము కోరుకుంటాం. అందువలన ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వీడు చూశారు. గత ప్రభుత్వం ఏమేమి చేయలేకపోయిందో, ఏమి చెప్పి చేయలేకపోయిందో, దళిత బంధు కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ కానీ, లేకపోతే ఇంకేమేమి సమస్యలు చెప్పి ఫెయిల్ అయిందో అవన్నీ ఈ ప్రభుత్వం చూసింది. కాబట్టి ఆ తప్పులు చేయకుండా వీళ్ళు మంచిగానే జాగ్రత్తగానే ఉంటారని చెప్పి నేను భావిస్తాను ఉన్నాను. ఇవాళ చాలామంది ప్రజలు ఏం కోరుకుంటారంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అంటే ఓటర్సు వారి పార్టీలు ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి మంచి జరిగితే వాళ్ళకి జరగాలని చెప్పి. అదేవిధంగా కొంతమంది ఏమో రాష్ట్రం ఎట్లా ఉన్నా సరే ఈ ప్రభుత్వం పోవాలి, వీళ్ళు ఏం చేయకూడదని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. కానీ మేము మాత్రం ఇది తప్పులు జరగకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళాలని, తప్పులు జరిగితే సూచనలు చేయాలని, మితిమీరిన జరిగితే నిలదీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అదే పద్ధతుల్లో ఇవాళ ఈ హెడ్స్కి సంబంధించి, ఫైనాన్షియల్ హెడ్స్కి సంబంధించి అనేక ప్రశ్నలు రైజ్ చేశారు. అది మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మీరు ఎందుకు పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి మన రిసీట్స్ని బేస్ చేసుకుని, లేకపోతే వచ్చినటువంటి ట్యాక్సెస్ని బేస్ చేసుకుని బడ్జెట్లు పెడతారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విశ్వాసం ఉండాలి. ఆ డబ్బులను బట్టే బడ్జెట్ పెడితే ఇక అసలు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం నడపాల్సిన అవసరమే లేదు. అందువలన వాళ్ళు ఏదైనా చేతులెత్తేసి కూర్చోవడం కోసం కాదు వాళ్ళని ప్రజలు గెలిపించింది.
తల తాకట్టు పెట్టారు సరే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి మీరు అని చెప్పి వాళ్ళని గెలిపించారు. గెలిపించబడిన తర్వాత చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్లో డబ్బులు ఎట్లా పట్టుకొస్తారో ఏం చేస్తారో వాళ్ళ ప్రణాళిక వాళ్ళకి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు రావని భయంతో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుందా, నిన్నే కదా చేసాం అట్లని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడగవా? మనం అడగాల్సిందే. మనకు వచ్చినా వాళ్ళు ఇచ్చినా ఇపోయినా మన హక్కు ఏముందో ఆ హక్కుని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందువలన అటువంటి భయం ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం ఇవాళ ఈ దశ ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు వచ్చి 6 నెలలే కదా వాళ్ళు అయింది. డబ్బులు లేవు. ఒక్కొక్క పథకం ప్రకటన చేశారు, డబ్బులు లేవు, బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్టర్ బకాయిలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి, అలాగే సర్పంచులకి కొంతమంది పనులు చేసిన డబ్బులు ఇవ్వాలి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను. దేనివల్ల వచ్చినాయి ఇవన్నీ? ఈ అప్పుల కుప్ప ఎందుకు పోగుబడింది? 6 లక్షల పైచీలు కోట్లు అప్పు ఎలా అయింది? ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే వారు దాన్ని డిస్ప్యూట్ చేయవచ్చు, అది 6 లక్షల కోట్లు కాదు అని చెప్పొచ్చు, ఇంకేదని చెప్పొచ్చు. కానీ ఏ పేరు మీద అయినా సరే అప్పు అయితే ఉంది కదా 6,70,000 కోట్లు. దీనికి కారణం ఎవరు? ఇప్పుడు ఇంత డబ్బు అప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయొద్దా? అప్పు ఉంది కాబట్టి అప్పుని తీర్చడం కోసమైనా అప్పు చేయాలి కదా. అప్పు మీరు చేశారని చెప్పి ఆయన ఇందాకే సరదాగా అంటున్నట్టున్నారు. అది 2004 సంబంధించిన ఫీజు రీంబర్స్మెంట్ నేను ఇస్తాను, మిగిలిన నా సంబంధం లేదని నవ్వుతా అంటున్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. మిగిలింది పాతదైన వారు ఇవ్వాల్సిందే, ఇదైనా వారు ఇవ్వాల్సిందే. అందువలన అప్పుకు సంబంధించి అప్పు తీర్చడం కోసమైనా అప్పు చేయాల్సిందే తప్పదు, స్కీములకు తేవడం కోసమైనా అప్పు చేయాల్సిందే తప్పదు. మమ్మల్ని అప్పు అన్నారు కదా, మీరు అప్పు చేస్తే ఎట్లాగంటే అది అన్రీజనబుల్గా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఆ అంశాన్ని కూడా మనం గమనంలో తీసుకుని ప్రభుత్వంగా తగిన సలహాలు సూచనలు ఇవ్వటం మంచిది. ప్రభుత్వం సక్సెస్ అవ్వాలి. వాళ్ళు చేసే పనిలో అవినీతికి పాల్పడ్డా, తప్పుకు పాల్పడ్డా, లేకపోతే ఇంకేదన్నా చేస్తే అప్పుడు ప్రశ్నిద్దాం. ముందైతే స్కీములు తెచ్చిన దానికి, బడ్జెట్ పెట్టిన దానికి ప్రశ్నించవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఈ అప్పుకు సంబంధించి అసలు నా సూచన అధ్యక్ష, ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకు అవుతుంది? అందులో నుంచి ఆస్తులు ఎంత సృష్టించబడ్డాయి, అందులోంచి ప్రగతిశీలకమైనటువంటి విధానాలు ఎన్ని వచ్చాయి, ఇవి మనం సీరియస్గా చూడాల్సిన అవసరం ఉంది. అందువలన ఎంత అప్పు ఎలా జరిగిందనేది, అంటే నేనేమి విచారణ కమిటీలని కాకపోయినా సరే ఒక మేధావులతో కూడినటువంటి, లేకపోతే సీనియర్ ఆఫీసర్స్తోనూ, లేకపోతే రిటైర్డ్ జడ్జెస్తోనూ ఈ అప్పుల్లో పారదర్శకంగా ఎంత ఉపయోగం జరిగింది, ఎంత వృధా అయింది, ఎంత అవినీతి పాలైంది, ఇటువంటి చర్చ జరిపితే బాగుంటుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఇక గత ప్రభుత్వం ఇంకా చాలా చాలా చేద్దాం అనుకున్నారు, నేనేం దాన్ని తప్పుపట్టను, ప్రయత్నాలు కూడా చేశారు, కానీ ఫెయిల్ అయ్యా. పులిస్ వారీ చేశారు. పులిస్ వారీలో చివరికి పులి నోట వాత పడ్డారు. ఇప్పుడు రేవంత్ గారు కూడా పులిస్ వారీ చేస్తున్నాడు. ఈ పులిస్ వారీ చేస్తున్న రేవంత్ గారు పులి వాత పడతాడా, లేకపోతే పులిని లొంగ తీసుకుని విజయుడై తిరిగి వస్తాడా చూడవలసిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది మంచి బడ్జెట్, 72,000 కోట్లతో ఒక మంచి బడ్జెట్ని ఈ కష్టకాలంలో ప్రవేశపెట్టారు. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి వాస్తవంగా గతంలో 2008లో యూపీఏ ప్రభుత్వం 31,000 కోట్ల రుణాలు 72,000 కోట్ల రుణమాఫీ చేసింది దేశవ్యాప్తంగా. ఇప్పుడు మన చిన్న రాష్ట్రం 31,000 కోట్ల రుణాల మాఫీకి చేయటానికి నిర్ణయం చేసింది. అది దాన్ని మనం అందరం అప్రిషియేట్ చేయాలి. అదే సమయంలో చాలామంది ఇంకా మా రుణమాఫీ మా పేర్లు రాలేదని చెప్తున్నారు. గమనంలో తీసుకోవాలి. ఎందుకు రాలేదు, ఎక్కడ రాలేదు, ఏం జరిగిందో తీసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ప్రభుత్వం అట్లా ఉద్దేశపూర్వకంగా చేస్తుందా, లేకపోతే పొరపాటు జరిగిందా,
ఇవన్నీ కూడా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆలోచన చేసి ఆ విధంగా ఎవరికైతే ₹1,00,000 ముందు వేశారో వాళ్ళకి ఎందుకు రాలేదో ఆలోచన చేసి వాళ్ళందరికీ వచ్చే విధంగా చేయకపోతే మరలా ప్రజల మధ్య ఎవరైతే మనల్ని ఆదరించారో వాళ్ళే తప్పుపట్టేటువంటి పరిస్థితులు వస్తాయి అధ్యక్ష. దీనిలో రేషన్ కార్డులు ప్రామాణికం అంటున్నారు. రేషన్ కార్డులు ఉన్నవారికి అంతకుముందు చాలామంది పెళ్ళిళ్ళై వేరే కుటుంబంగా మారిపోయారు. అంటే రేషన్ కార్డులు ఇప్పుడు లేవు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరుతో ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. పెళ్ళిళ్ళు ఇప్పుడు వేరే అయిపోయారు. ఇప్పుడు ఇంకా రేషన్ కార్డులు రాలేదు. చాలామందికి కొన్ని లక్షల మందికి రేషన్ కార్డులు రావాల్సి ఉంది. దాన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా 2 లక్షల పైన రుణం ఉంటే వాళ్ళే చెల్లించాలని అంటాం, అది కరెక్ట్ కాదు. అదేవిధంగా PM కిసాన్ సమ్మాన్ యోజన అప్లై చేసి వాళ్ళకి రాదని చెప్పడం కరెక్ట్ కాదు. అదేవిధంగా దాదాపు 6,36,000 మందికి రేషన్ కార్డులు లేని వాళ్ళకి రుణాలు ఉన్నాయి. అది గమనంలో తీసుకుని దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. 2018లో లక్షలోపు రుణాలకు 19,198 కోట్లు అవసరం కాగా ఇప్పుడు 6,098 కోట్లు మాత్రమే మాఫీ చేయడం అనేది గ్యాప్ వస్తుంది అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఈ రేషన్ కార్డులు ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని ఇబ్బందులు లేకుండా ఉన్న తర్వాత మాత్రమే రైతు భరోసా చేస్తే బాగుంటుంది. లేకపోతే అది కూడా ఇట్లా విమర్శలు పాలయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి కూడా బీమా అని వినటం తప్పితే ఆ బీమా వలన బెనిఫిట్ అయినటువంటి రైతుల్ని నాకు తెలిసినంతవరకు నేను చూడలేదు అధ్యక్ష. చాలా చోట్ల పంటలు దెబ్బతింటున్నాయి. మరి ఆ బీమా నిబంధనలు ఏమిటో, ఆ బీమా నిబంధనలు ఇది కాదు నేను చెప్పేది పంట బీమాకు సంబంధించి. ఈ రైతు బీమా అది వేరు. అందువలన దాని మీద కూడా ఎవరు లేరు, అందరూ ఖాళీ అయిపోయింది, ఎటు వెళ్ళిపోయారు తెలియదు, కొద్దిమంది ఉన్నారు. అంటే బాగా వివాదం ఉంటే ఉంటారా, బాగా గొడవలు జరుగుతూ ఉంటే ఉంటారా, కన్స్ట్రక్టివ్గా చెప్తే ఉంటారా? సరే ఏదన్నా లెక్క అవసరంలా, అక్కడ రికార్డు అయితే చాలు, వారు ఉంటే చాలు. అదే తర్వాత అధ్యక్ష నెక్స్ట్ అంశం రైతు భరోసా, అలాగే పంటల బీమా, వాటి గురించి చెప్పాను. ఇక ధరణి అనేది అతిపెద్ద కుంభకోణం అధ్యక్ష. తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం నాకు తెలిసి ధరణి. దీని ద్వారా దానిలో సాగుదారుల కాలం తీసేశారు. కాస్తు కాలం తీసివేయటం వలన పాత పట్టేదారులు, జమీందారులు, జాగీర్దారులు, వాళ్ళ పేర్లతో భూమి ఉన్నటువంటి వాళ్ళు ఈ భూములన్నీ తిరిగి ఎప్పుడో అమ్మేసిన వాళ్ళు, లేకపోతే ప్రభుత్వ పరంగా పేదవాళ్ళకి వచ్చిన వాళ్ళు, ఈ భూములన్నీ కూడా తిరిగి ఆ పట్టేదారులకు పోవటం జరిగింది. మా రామదాస్ గారికి తెలుసు, మా దగ్గర కొంతమంది దొరలు ఉంటారు, రేగళ్ళ ఇటువంటి 100 ఎకరాలు ఎప్పుడో అమ్మేశారు. మళ్ళా ఈ రైతు బీమా, అప్పుడు రైతు బీమా కదా, రైతు బంధు ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయినాయి. అందువలన ఇది మాకు తెలిసింది. హైదరాబాద్ లాంటి చోట జిల్లా కేంద్రాల్లో ఈ విధంగా కొంతమంది అధికారులు గుట్టలు, చెట్టులు, లేకపోతే ఖాళీగా ఉన్న ప్రదేశాలు వీటన్నిటిని కలిపి ధరణి ద్వారా వాళ్ళు పట్టాల్లో ఎక్కించుకోవడం జరిగింది. ఇది పెద్ద కుంభకోణం. దీనిపై విచారణ చేస్తే చాలా ప్రభుత్వ భూములు మిగులుతాయి, చాలా మంది పేదవాళ్ళకు ఉపయోగం జరిగింది, వాస్తవ సాగుదారులకు ఉపయోగం జరిగింది, ప్రభుత్వానికి కూడా భూమి దొరికిద్ది, ప్రభుత్వానికి కూడా డబ్బులు కూడా వస్తాయి అధ్యక్ష. అందువలన దాని మీద జాగ్రత్త తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ROR చట్టంలో మార్పులు చేయడం ద్వారా తహసీల్దార్, RDO అధికారులను తగ్గించేశారు. కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన పరిస్థితి వచ్చింది. ఈ ROR తహసీల్దార్, RDO అధికారులను అలా తగ్గించడం ద్వారా ఈ సమస్యలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం వచ్చింది. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి VROస్ని ఆ సిస్టమ్ తీసివేయటం వల్ల కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని అన్నింటినీ కూడా సరిదిద్దవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా
తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధరణిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని సరిచేస్తున్నాం అని చెప్పి మేము పేపర్లో చూస్తున్నాం. కానీ ఎక్కడ సరైందో మాకు అర్థం కావట్లేదు. ఏ పద్ధతిలో సరి చేశారో మాకు అర్థం కావట్లేదు. లక్షల అప్లికేషన్లు అలాగే ఉన్నాయి. ప్రధానంగా కాస్తుదారులది అనేది మార్చకపోవటం వల్ల మొన్న రైతు బీమా కూడా వాళ్ళకి రాని పరిస్థితి వచ్చింది. కాస్తుదారుల పేరులో వాళ్ళ పేర్లు తీసేయటం ద్వారా మొన్న రైతు బీమా కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళది పహణీ మీద ఆధారం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. అందుకని ప్రభుత్వం దీన్ని స్పీడప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా దళితులకి గిరిజనులకి మంచి కేటాయింపులు చేశారు. కేటాయింపులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారంగా కేటాయించిన డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో అప్పుడు మీరు కూడా ఉన్నారు. ఆనాడు వచ్చినటువంటి ఆ చట్టం ఉపచట్టం దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా చర్మకారులు నా దగ్గర చాలామంది వచ్చారు అధ్యక్ష. వాళ్ళకి ఇంతకుముందు లిడ్ క్యాప్ లాంటివి ఉండేవి. చర్మకారుల్ని దాన్ని లిడ్ క్యాప్ని పరిశ్రమ గుర్తించి చర్మకారులకు శిక్షణ ఇచ్చి తద్వారా వాళ్ళని చిన్న చిన్న పరిశ్రమలకి అధిపతుల్లాగా చేసే విధంగా ప్రణాళిక తయారు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గిరిజనులకు సంబంధించి పోడు భూములు సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. వాటితో పాటు మా దగ్గర అన్ని తాండాలు ఉంటాయి, అదేవిధంగా గూడాలు ఉంటాయి. ఆ లోపల ఉండేటువంటి వాళ్ళు అందులో గొత్తికోయలు ఇటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రేషన్ కార్డులు కూడా లేవు. వాళ్ళు ఎక్కడో వేరే చోట నుంచి వచ్చారని చెప్పి వాళ్ళకి రేషన్ కార్డు లేకుండా, కరెంటు లేకుండా, కనీసం మంచినీళ్ళ బోర్లు వేయడానికి కూడా అవకాశం లేకుండా ఆ విధంగా గిరిజనులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. వాటన్నిటిపైన కూడా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. వారు ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే గిరిజనుడే, ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే ఈ భారతదేశ వాసి ఈ భారతదేశ పౌరుడైతే సరే అయితే వాళ్ళకి రేషన్ కార్డు కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 20 కులాలు శెట్టి బలిజ, అదేవిధంగా తూర్పు కాపు ఇటువంటి వాటికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు బీసీలుగా పరిగణించబడేవాళ్ళు గత ప్రభుత్వ కాలంలో వాళ్ళని బీసీల నుంచి తీసివేయడం జరిగింది. వాళ్ళని ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా వాళ్ళందరినీ బీసీలుగా గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మైనార్టీసు, బీసీలు, ఎంబీసీలు వీళ్ళకి నేను ఇంతకుముందే మధ్యలో మైనార్టీస్ మీటింగ్కి వెళ్ళొచ్చాను. అదేవిధంగా చేనేత వృత్తులు వారి మీటింగ్ కూడా వెళ్ళొచ్చాను. వాళ్ళ బాధలన్నీ కూడా చెప్పారు. నేను వాళ్ళ ప్రస్తావన చేస్తానని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మైనార్టీస్కి వాస్తవంగా వాళ్ళని దళితుల్లాగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. మైనార్టీస్ని గ్రామాల్లో దళితులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక్కడ పట్టణాల్లో మైనార్టీసు ఆ విధంగా దళితుల్లాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈ 3,000 కోట్లు అనేది కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ పెట్టి వాళ్ళని పైకి తీసుకురావడానికి అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా పేద అగ్రకులాలు ఎవరున్నా సరే, అది బ్రాహ్మణ్ కానీ లేకపోతే వైశ్య కానీ లేకపోతే ఇంకా కమ్మ అయినా రెడ్ అయినా అందులో ఉన్నటువంటి పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి మీ ద్వారా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది బడ్జెట్ సెషన్ కాబట్టి అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా కొంత డబ్బు ద్వారా అవుతుంది, కొంత డబ్బు లేకుండా కూడా సహాయం చేయొచ్చు. ఆ విధంగా ప్లాన్ చేయాలని చెప్పి మీకు సూచన చేస్తూ ఉన్నాను. అదే పద్ధతుల్లో డ్వాక్రా మహిళలు, ఇంతకుముందు డ్వాక్రా చంద్రబాబు గారు ఆ కాలంలో డ్వాక్రా అనేది మహిళల సాధికారికత కోసం చాలా ఉపయోగపడింది. ఇవాళ డ్వాక్రా అనేది ఇవాళ మీరైతే వడ్డీ లేని రుణాలు అన్నారు, దాన్ని అమలు చేసి తద్వారా మరలా మహిళలు యాక్టివ్గా ఉండే విధంగా సాధికారికత వైపు వెళ్ళే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే నాయి బ్రాహ్మణులు, వడ్రా, విశ్వబ్రాహ్మణులు, వికలాంగులు, ఆటో కార్మికులు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు వాళ్ళకి మన కార్పొరేషన్ కావాలని చెప్పి వాళ్ళు నా దగ్గర రిప్రజెంటేషన్ వచ్చారు. అది చూడాలని కోరుతూ వికలాంగులకు సంబంధించి ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదని ఇటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్య చేయటం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. అందులో కూడా ప్రొఫెసర్స్ వచ్చారు, వికలాంగుల ప్రొఫెసర్స్. అటువంటి జరగకుండా ఉండే విధంగా
ఎస్సీ ఎస్టీలకు కానీ ఎలా రక్షణ ఉందో ఆ విధంగా వికలాంగులకు కూడా ఒక రక్షణ ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే విద్యకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. మీకు తెలుసు, ఇవాళ నువ్వు 10వ తరగతి చదివిన పిల్లవాడిని కదిలించినా అతని దగ్గరికి వెళ్ళి రాయమన్నా సరే తెలుగు కూడా తప్పులు లేకుండా రాసే పరిస్థితి లేదు. ఎందుకు ఈ సిస్టంలో లోపం వస్తుంది? ప్రభుత్వం ఇంకా పెట్టవలసినంత పెట్టలేదు. దానికి మేమైతే 20% అడుగుతున్నాం, మీరైతే 7% ఇచ్చింది ప్రభుత్వం. సరే, అయినా సరే ప్రైవేటు స్కూల్స్ కంటే అన్ని సౌకర్యాలు ఉన్న స్కూల్స్ లాగా ఉన్నాయి. కానీ ఎందుకు చదువు రావట్లేదు పిల్లలకి? అక్షరాలు కూడా ఎందుకు రాయలేకపోతున్నారు? అదేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సరిదిద్దాలి. అదేవిధంగా కొన్ని దేశాల్లో ఉచిత విద్య ఇస్తున్నారు అధ్యక్ష. అందులో ఆ ఉచిత విద్య, అది ఈవెన్ అమెరికా లాంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఉచిత విద్య ఇస్తున్నారు. ఆ విధంగా విద్య, వైద్యం ఆ రెండు కూడా ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వాలి. దాన్ని క్వాలిటీతో కూడినటువంటి, వాల్యూస్తో కూడినటువంటి విద్య అందించాలి. అందుకని నా వాల్యుబుల్ సజెషన్ ఏమిటంటే, ప్రతి జిల్లాలో గవర్నమెంట్ పాఠశాలలో ఫలితాలకు సంబంధించి ఎందుకు వెనకబడుతున్నారు, ఇటువంటివన్నీ వాళ్ళు ఎంత ఫాలోఅప్ చేస్తూ పర్సూ చేయటం కోసం జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తే, విద్యారంగానికి సంబంధించి డిఈఓలు ఉంటారు, ఎట్లయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దానికి విద్యారంగానికి వేయాలి, వైద్య రంగానికి కూడా వేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా వైద్యానికి సంబంధించి నిమ్స్, అలాగే గాంధీ, ఉస్మానియా, ఫేవర్, ఇటువంటి అనేక హాస్పిటల్స్, పెద్ద ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఆ వైపు పోవట్లేదు పేషెంట్స్, కేవలం కార్పొరేట్ వైపు పోతున్నారు. అది ఏమిటో మనం అర్థం చేసుకుని, వాళ్ళకి చాలామంది నిమ్స్ ఇటువంటి చోట ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులు కూడా చెల్లించలేదని చెప్తున్నారు. అదే ఫ్యాకల్టీ కూడా సరిగ్గా ఉండట్లేదు. వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. అందువలన ప్రభుత్వ ఆసుపత్రులని మరింత స్ట్రెంథన్ చేయాలి. ఆ క్రమంలో ప్రాథమిక ఆసుపత్రులు, ప్రాంతీయ, అలాగే జిల్లా, కార్పొరేట్ 4 దశలుగా దాన్ని ఏర్పాటు చేసి దాన్ని పెంచవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇంగ్లాండ్, అమెరికా, కెనడా, స్వీడన్ లాంటి దేశాల్లో పూర్తిగా వైద్యం ఉచితంగా ఇస్తున్నారు. ఆ విధంగా ఉచిత విద్యను అందించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినప్పటికి కూడా అన్ని హాస్పిటల్స్లో దాన్ని అలో చేయట్లేదు. ఒక ఎల్ఓసి అనేది నిమ్స్లో మాత్రమే ఇస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈ 10 లక్షల ఆరోగ్యశ్రీ కూడా పెద్ద జబ్బులు చేస్తే ఒకవేళ ఎల్ఓసి ఇచ్చినా సరే 10 లక్షలు దాటిన తర్వాత క్యాన్సర్ లాంటివో ఇంకా పెద్దవి వస్తే వాళ్ళు బతికే పరిస్థితి కనపడలేదు. అందుకని ఇన్సూరెన్స్ను ఉపయోగించి దానికి శాచ్యురేషన్ పాయింట్, పెద్ద జబ్బులు వస్తే పేదవాళ్ళందరూ కూడా అది ఎంత జబ్బు అయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరించేలాగా మీ ద్వారా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇక ప్రధానమైనటువంటి అంశం ఇరిగేషన్. తొందరగా నేను ముగిస్తాను, నాకు కొద్దిగా టైం ఉంది అధ్యక్ష. ఇరిగేషన్ సంబంధించి మనం ఈ మధ్య చూసాం. ఇరిగేషన్ అంటే ఏటీఎంస్ అంటే అది ఎవరికైనా కానీ, ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకపోతే అధికారుల లేకుంటే రాజకీయ నాయకుల ఎవరైనా కానీ అవి ఏటీఎంలు ఇరిగేషన్లు అనేది, ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది ఒక ముద్ర పడిపోయింది అధ్యక్ష. అందులో ఇవాళ 2010 ఇందాక కలవకుర్తి, నెట్టింపాడ అవి వచ్చినాయి. 85లో మొదలెట్టి ఇప్పుడు వరకు జోరాల ఇటువంటి ఇప్పుడు వరకు పూర్తి కాలేదంటే దానిలో ఎంత అన్యాయం జరిగిందో, అంటే దాదాపు కొంతమేరకు అయింది అవి, కానీ పూర్తి కాలేదు. అదే పద్ధతుల్లో 2005లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞం పేరుతో మొదలుపెట్టినటువంటి స్కీమ్స్, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పుడు 20 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా పూర్తి కాలేదంటే ఎంత అన్యాయమో, ఎంత అవినీతి జరిగిందో, ఎంత డబ్బులు వ్యయం పెరిగిందో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అందులో భాగంగా అవి ఆనాడు 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు అయింది, 1000 కోట్లు 1,00,000 కోట్లుగా అయింది. కానీ భూమి అదే సేమ్ భూమి. కాకపోతే సాగు పెంచుతున్నట్టుగా చూపెడతారు స్థిరీకరణ పేరుతో. స్థిరీకరణ లేదు, ఏమీ లేదు, మొత్తం అదే భూమి, కానీ డబ్బులు మాత్రం వేస్తారు. ఉదాహరణకి మీకు చెప్తున్నాను, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం మా జిల్లాలో ఆనాడు 1600 పేరుతో 3,200 కోట్లు, 4 లక్షల ఎకరాలు. ఈనాడు అది 18,000 కోట్లకు అయింది. ఆనాడు 3,200 కోట్లు, ఇవాళ 18,000 కోట్లు అవుతుంది. ఇంకా 10,000 కోట్లు అవసరం కావాలని చెప్తున్నారు అధ్యక్ష.
ఇది సీతారాం ప్రాజెక్ట్ పేరు మారింది. అలాగే ప్రాణహిత ఇప్పుడు పేరు మారింది, కాళేశ్వరం అయింది. ఆనాడు 38,500 కోట్లు దానికి అంచనా వ్యయం అధ్యక్ష, ఏది రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో. అది అప్పుడు దాని సాగు విస్తీర్ణ అంచనా 16,40,000. ఇప్పుడు ఎంత అయిందంటే కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు 18 లక్షల కోట్లు వ్యవసాయం. ఎంత అదే భూమి కాకపోతే దాని నైసర్గిక స్వరూపం మారింది, ఆయకట్టు మారింది, కానీ సంఖ్య అదే, కానీ 1,00,000 కోట్లు అయింది. ఈ 1,00,000 ఇలా ఇంకా 2014 ముందు 54,234 కోట్లు వ్యయం అయి ఉంటే మొత్తానికి 14 వ్యయం అయ్యి 51,79,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించారు అధ్యక్ష 2014 వరకు. 2014-24 మధ్యకాలంలో 1,81,000 కోట్ల 68 కోట్ల ఖర్చు పెట్టారు అధ్యక్ష 10 ఏళ్లలో. ఎంత నీరు అందించారంటే 15,81,000 ఎకరాలకు మాత్రమే నీరు అందటం జరిగింది అధ్యక్ష. ఇది ఈ నీటి ప్రాజెక్టులు ఎంత దుర్వినియోగం అవుతున్నాయో, ఎన్ని కుంభకోణాలకు పాల్పడుతున్నాయో దీనికి నిదర్శనం. అందులో అతిపెద్ద కుంభకోణం, ఇందాక ధరణి ఎలా పెద్ద కుంభకోణం అని చెప్పాను, అతిపెద్ద కుంభకోణం ఏదన్నా ఉందంటే కాళేశ్వరం అధ్యక్ష. ఈ కాళేశ్వరం సంబంధించి మనం పునరాలోచన చేయవలసిన పరిస్థితి వస్తుందనేది నా అభిప్రాయం. అది ఇవాళ అటు ఇటు ఎవరు కూడా ముఖ్యం లేరు, అయినా కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కాళేశ్వరం అనేది వాస్తవంగా ఆ రోజు తుమ్మిడెట్టి వద్ద వైన్గంగా వార్ద పెనగంగా ఆ మూడింటి సంఘం తర్వాత నీటి లభ్యత లేదనే ఒక సాకు బోటకపు సాకు చూపెట్టి రీఇంజనీరింగ్ రీడిజైన్ పేరుతో మేడిగడ్డ అదే కాళేశ్వరంగా మార్చడం జరిగింది అధ్యక్ష. అవి ఎత్తు అక్కడ కారణం ఏం చెప్పారు, ప్రాణహిత దగ్గర అంటే తుమ్మిడేటి దగ్గర ఎత్తు పెంచడానికి వాళ్ళు అంగీకరించలేదు మహారాష్ట్ర అని చెప్పారు. ఎత్తు పెంచడానికి అంగీకరించకపోయినా 148 అడుగులైనా సరే నిరంతరం 3 TMCలు నీళ్లు వస్తానే ఉంటాయని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. అది 70% డిపెండబిలిటీ. అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయినా నిర్మించాలి అక్కడ, అందువలన అక్కడ అది నిర్మించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాళేశ్వరం ఉండాలా లేదా అనేది నేను కొద్దిగా చెప్పిన తర్వాత అందరూ ప్రభుత్వం నిర్ణయం ఎలా చేస్తుందో తెలియదు. తర్వాత జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ చేశారు అధ్యక్ష. అది 3 బ్యారేజీల వరకే ఆ విచారణ పరిధిలో చేర్చారు, మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ళ. అది 3 బ్యారేజీలు కాదు, పెద్ద కుంభకోణాలు చాలా జరిగినాయి. మెగా కుంభకోణం జరిగింది లిఫ్ట్ల నిర్మాణంలో, మెగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కుంభకోణాలు జరిగినాయి, మెగా స్థాయిలో ముడుపులు జరిపాయి. ఇవన్నీ చేర్చకుండా కేవలం ఆ 3 బ్యారేజీల వలన చేయటం వలన అవినీతి బయటకు రాదు అనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక చాలామంది మధ్య చర్చ మొదలుపెట్టారు, కాళేశ్వరం ఉండాలా వద్దా. కాళేశ్వరం వద్దు అంటే అందరి గుండెల్లో రాయబడినట్లు అవుతుంది. అమ్మో అంత పెద్ద 1,00,000 కోట్లు కలిగిన కాళేశ్వరాన్ని ఎలా రద్దు చేస్తారని చెప్పి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాళేశ్వరం వద్దు అంటే కేవలం 3 బరాజుల రద్దు మాత్రమే, 3 బరాజుల రద్దు మాత్రమే. ఎందుకనంటే ఆ 3 బరాజులకి ఎంత కాస్ట్ అయిందంటే 18 నుంచి 20,000 కోట్లు. ఇప్పుడు మేడిగడ్డ నుంచి అయినా అంటే కాళేశ్వరం నుంచి అయినా ప్రాణహిత ఇప్పుడు కట్టాలనుకుని ప్రాణహిత నుంచి అయినా నీరు ఎల్లంపల్లికి మాత్రమే రావాలి, అక్కడి వరకే రావాలి. వచ్చిన తర్వాత సేమ్ అదైనా ఇదైనా సేమ్. అందుకని కాళేశ్వరంకు సంబంధించిన అనుబంధం మల్లన్న సాగర్ కానీ మిగిలినవన్నీ యథాతథంగా ఉంటాయి. ఇవాళ ఆ కాళేశ్వరం దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు ఒకసారి 2 ముక్కల్లో చెప్తాను అధ్యక్ష. దానికి మంచిదా ఇది మంచిదా మన తోటి మిత్రులు కూడా సభ్యులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1 ప్రాణహిత, 2 కాళేశ్వరం, ఈ రెండింటి మధ్య వైరుధ్యం. ప్రాణహితలో 3,375 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. కాళేశ్వరానికి 8,459 మెగావాట్లు విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రాణహితకి 2,294 కోట్లు విద్యుత్ ఛార్జీలు ఉంటాయి అధ్యక్ష. కాళేశ్వరానికి 10,374 కోట్ల విద్యుత్ ఛార్జీలు అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే నిర్వహణ ఖర్చు ప్రాణహితకి 1,000 కోట్లు మాత్రమే అవుతుంది. కాళేశ్వరానికి 10,647 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ముంపు ప్రాణహితకి 1,250 ఎకరాలు,
దీనికి 4,000 ఎకరాలు ముంపంటే ఆ ప్రాంతంలో మొత్తం కాదు. అదేవిధంగా ఎకరా ఖర్చు గవర్నమెంట్ డబ్బులు పడేదేమో ప్రాణహితకి 1,000 రూపాయలు, లేకపోతే కొద్దిగా అటు ఇటు. ఇక్కడ 46,364 కాళేశ్వరం పడుతుంది అధ్యక్ష. ఈ స్థితిలో ఈ కాళేశ్వరం అనేది ఇది ఒక పెద్ద ఏనుగులాగా భావించవలసిన అవసరం వస్తుంది. పోతే ఆ మేడపల్లి ఆ 3 బరాజులే పోతాయి. కానీ ఇప్పుడు వాటిని నిర్మించాలన్నా కూడా మళ్ళా 15,000-18,000 అవుతాయి అంటున్నారు. అందువల్ల దీనిపైన జాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఇక ఆఖరి అంశం వస్తున్నాను అధ్యక్ష. ఎక్కువ టైం తీసుకోనని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన భట్టి గారు చెప్పారు మన బడ్జెట్ ప్రారంభంలో, కోటి రత్నాల వీణ తెలంగాణ. ఇవాళ రత్నాలు కొద్దిమంది పాలయ్యాయి. రాళ్ళు మట్టి మర మనుషుల పాలు మట్టి మనుషులు పాలయ్యాయి. శ్రమ ఒకరిది, దోపిడి మరొకరిది అధ్యక్ష. సంపద ఇంకొకరిది. తిండి దొరక్క డొక్క లెండిన పేదవాడు ఒకవైపు, తిన్నది అరగక బొజ్జలు పెంచే బడా బాబులు ఇంకొక వైపు. ఈ తెలంగాణ కాదు మనం కోరుకుంది. ప్రతి ఒక్కరి తెలంగాణ కావాలి. శ్రమ దోపిడీ అంతం కావాలి. పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలంటే కూడు గుడ్డ నీడ విద్య వైద్యం ఇవి ఉంటేనే పేదవాడి కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఈ ప్రభుత్వంగా ఈ బడ్జెట్లో అటువంటి ఆలోచన చేయలేదని నేను భావిస్తూ ఉన్నాను. మీకు అది ఎలాగో నేను చెప్తాను అధ్యక్ష. అందుకే శ్రీశ్రీ అన్నాడు, లేదు సుఖం బ్రతుకు వృధా చదువు వృధా మనమంతా బానిసలం గానుగలం పీనుగలం వెనక దగ ముందు దగ మనది ఒక బ్రతికైనా కుక్కల వలె మనది ఒక బ్రతికైనా సందుల్లో పందుల వలె. ఇది శ్రీశ్రీ గారు చెప్పారు అధ్యక్ష. ఇందులోనే రంగరాజన్ కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీలు ఆ మధ్య ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు దాన్ని అనుగుణంగా ఈ ప్లానింగ్ బోర్డు ఒక మాట చెప్పింది అధ్యక్ష. ఏమని చెప్పింది? భారతదేశంలో ఇక పేదరికం లేదు, కేవలం 2-3% ఉంది. ఇక పేదవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు చెప్పారు. మాకు ఆశ్చర్యం ఉంది. పేదవాళ్ళు ఎవరు లేరని ప్రభుత్వమే ప్లానింగ్ బోర్డే చెప్తుంది. ఎట్లా దీని లెక్క ఏంటంటే, పట్టణాల్లో 33 రూపాయలు పైన ₹1 వచ్చినా సరే వాడు ధనవంతుడంట. 33 రూపాయల లోపు రోజుకి ఉండవాడే పేదవాడంట. ఇవాళ అందరికీ వస్తున్నాయి కాబట్టి వాడు ధనవంతుడు. అదేవిధంగా గ్రామాల్లో 27 రూపాయలు అంటే 28 రూపాయలు వచ్చినా వాడు ధనవంతుడు. ఇది లెక్క అధ్యక్ష. అందువలన ఇటువంటి పేదరికపు లెక్కలు చెప్పి పేదవాడి కడుపు కొట్టేటువంటి వీళ్ళని ఆ వరవడిలో ఆ బురిడిలో పడకుండా ఈ ప్రజాపాలనగా చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అందులో భాగంగా అసంఘటిత రంగం ఉంది. ఈ అసంఘటిత రంగం సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న ఒకటే పేజీ ఉందో టగడా చదివేస్తా అధ్యక్ష, మధ్యలో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న ఉద్యోగులు 1,07,00,000 మంది ఉన్నారు. అందులో జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 వీటిని గెజిట్లో చేరిస్తే వారి కనీస వేతనం కనీసం 30,000 వస్తుంది. గెజిట్లో ఈ జీవోల్ని ఈ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసింది. దాన్ని గెజిట్లో చేర్చలేకపోయింది. దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ రాశారు వాటిని గెజిట్లో చేర్చమని. అందువలన అది ఆ విధంగా చేస్తే 1,07,00,000 మందికి ఇమీడియట్గా బెనిఫిట్ దొరుకుతుంది అధ్యక్ష. అదేవిధంగా 2000 వారికే 2000లోను 2005లోను వీడిఏ పాయింట్స్ను దాన్ని తగ్గించడం వల్ల అంతకుముందు ఉన్నటువంటి కనీస వేతనం కూడా తగ్గిపోయి ఇవాళ 9,000, 10,000, 11,000, 12,000 ఇది వాళ్ళ జీతం అధ్యక్ష. ఈ విధంగా ఇది ఏళ్ళ లెక్కలో 1,07,00,000 మంది ఉన్నారు. అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు 4,500,000 మంది ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మన ఆటో వారు లేకపోతే హమాలీలు, అదేవిధంగా మా భవన నిర్మాణ కార్మికులు, ఇలా చూస్తే దాదాపు 2 కోట్ల మంది వ్యవసాయ కూలీలు అన్నీ కలిపితే 2,000 మంది, 2 కోట్ల మంది, సగం మంది అసంఘటిత రంగంలో రాష్ట్రంలో ఉంటే
ఈ బడ్జెట్లో అసంఘటిత రంగానికి సంబంధించి ఏమీ కూడా శ్రద్ధ పెట్టలేదనేది నాకు బాధగా ఉంది. దానిపైన ఎట్లా సరిచేస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు 4,68,000 మంది డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ప్రభుత్వ లిస్టులో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఆ లెక్కలో 66,347 ఉన్నారు. అవుట్ సోర్సింగ్ 1,14,000 మంది ఉన్నారు. అంగన్వాడీ 61,571 మంది ఉన్నారు. మధ్యాహ్న భోజనం 54,201 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది 3,000 అధ్యక్ష నెలకి. జిహెచ్ఎంసీ నగరపాలిక మున్సిపాలిటీల్లో 71,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది కేవలం 12,000 మాత్రమే. యూఓఏలు 17,983 ఉన్నారు. వారికి ఇచ్చేది 5,000 మాత్రమే. ఫుల్ టైం పార్ట్ టైం ఎన్ఎంఆర్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు దాదాపు 8,000-9,000 మాత్రమే. అలాగే మిషన్ భగీరథలో దాదాపు 15,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేది 9,000 అధ్యక్ష. అలాగే ఏఎన్ఎం 2 జిఎన్ఎం వీళ్ళందరూ దాదాపు 17,000 పైన ఉన్నారు. అంటే ఏఎన్ఎం 1 అందరూ కలిపితే. ఏఎన్ఎం 2లకి అయితే అతి తక్కువ 10-11,000 వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారు. ఆశా వర్కర్లు 28,009 మంది ఉన్నారు. వాళ్ళకి 9,750 ఇస్తున్నారు. వైద్య విధాన ఆసుపత్రులు పనిచేసే వాళ్ళు 15,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళు కూడా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు లేకపోతే ఎప్పుడు తీస్తారో తెలియని ఉద్యోగాల్లో ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో 53,185 మంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తుంది కేవలం 9,000 మాత్రమే. అదేవిధంగా ఆటో వర్కర్స్ దాదాపు 10-11 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే జొమాటో గిగ్ వర్కర్స్ వాళ్ళు కూడా కొన్ని లక్షలాది మంది ఉన్నారు. అలాగే మోటార్ ఫీల్డ్లో క్యాబుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు 26 లక్షల మంది ఉన్నారు. అమాలీలు 15 లక్షల మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ స్వీపర్స్ 4,000 మంది ఉన్నారు. అలాగే యూనివర్సిటీల్లో కాంట్రాక్టు పార్ట్ టైము గెస్ట్ టైం స్కేల్ వీళ్ళందరూ పేరు విడివిడిగా ఉంటాయి, కానీ చెప్పేది ఒకటే చదువు. వాళ్ళు చదువుకున్న కూడా ఒకటే. అంటే విడివిడి పేర్లతో వాళ్ళ కడుపు కొట్టే విధంగా పేర్లు మారుచి ఒకనే అవుట్ సోర్సింగ్ అంటున్నాడు, ఒకనే కాంట్రాక్ట్ అంటున్నారు. అంటే వాళ్ళు పర్మనెంట్ చేయకుండా తప్పించుకునే విధంగా ప్రభుత్వాలే మోసం చేస్తూ ఉండటం వలన వాళ్ళకి ఆ విధంగా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా హోంగార్డులు వాళ్ళు చచ్చిపోయినా సరే వాళ్ళకి ఏం రాదు. హోంగార్డులకి హెల్త్ లేదు, ఏమి లేదు. 17,122 మంది ఉన్నారు అధ్యక్ష. పోలీసుల పిల్లలు ఈ మధ్య పెద్ద యాజిటేషన్ చేశారు 46 జీవో. వాళ్ళకి న్యాయం చేయాలి. అదేవిధంగా జోన్లు 2 ఉన్నాయి. ఇంతకుముందు ఒకటే జోన్ ఉండేది పోలీసులకి, మల్టీ జోన్ సిస్టమ్ పెట్టారు. వరంగల్ జోన్ ప్రాంతంలో దాదాపు కొంతమంది 20-30 మంది డిఎస్పీలకి ఇంకా ఇతర పోలీసులకి ఇబ్బంది ఉంది అధ్యక్ష. అలాగే మా సింగరేణిలో 20 జీవో నెంబర్ 22 సరి చేస్తే దాన్ని అప్లై చేస్తే 30,000 మంది కార్మికులు ఉన్నారు అధ్యక్ష. 30,000 మందికి ఎంతో కొంత ఇప్పుడు 9,000తో వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ 30,000 మందికి ఎంతో కొంత ఆ పెరిగిన ఆ జీవో ప్రకారంగా వాళ్ళకి మినిమం వేజ్ వస్తుంది అధ్యక్ష. జన్కోలో ఆర్టిజన్స్ పేరుతో 21,000 మంది ఎట్టి చేస్తూ ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళని తక్షణం ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ట్రేడింగ్ హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళు మరింత అన్యాయమైన జీవితం, వాళ్ళకి మినిమం గ్యారంటీ లేని జీవితం, ఎవరు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా వాళ్ళకి ఇల్లు లేదు, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఏమి మినిమం వేజ్ లేదు, ఎవరు అసలు వేతనం లేదు. అందువలన జర్నలిస్టులకు సంబంధించి కూడా వాళ్ళకు పాలసీ పెట్టాలి, వాళ్ళ బ్రతుకు తెరువు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా గ్రానైట్లో ఒక 25-30 కోట్ల రూపాయలు ఇస్తే 10,000 మంది గ్రానైట్ మీద బతుకుతారు ఖమ్మం జిల్లాలో. వాళ్ళది ఎవరు పట్టించుకోవట్లేదు అధ్యక్ష. అగ్రిగోల్డ్ సహారా పెద్ద కుంభకోణాలు జరిగినాయి. కొన్ని వేల మందిని మోసం చేశారు. కొన్ని వేల మందిని మోసం చేసి 1,000 ఎకరాలు కొన్నారు ఈ 2 సంస్థలు. వీటిపైన విచారణ చేసి బాధితులకి తక్షణం న్యాయం చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే టూరిజం దాన్ని ప్రైవేటీకరణ చేస్తారన్నారు, దాన్ని ప్రైవేటీకరణ చేయరాదని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా పేదవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అధ్యక్ష. టైం
లిమిట్తో నేను మీకు ఇష్టం లేదు ముందు మీకు ఇష్టం లేదు ఏం అంత బాధ ఏమి మీకు అంత బాధ ఏమి మంచిది మంచిది మీరు చాలా మీ కడుపు అంతా సాంసరం ఎందుకు మాట్లాడుతున్నాడా అన్నట్టు ఉంది. వద్దు 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 అడిగా ఇప్పుడే సాంబశివరావు గారు నేను ఇంతేనా మీరు ఇంతేనా నేను అడిగింది సింగరేణి నేను సాంబశివరావు గారు హరీష్ రావు గారికి అయిపోయింది అధ్యక్ష. హరీష్ రావు గారికి ఎందుకో హరీష్ రావు గారు నేను మాట్లాడుతున్నప్పుడే హరీష్ రావు గారికి అన్ని అడ్డం వస్తున్నాయి. నేను ఇంకా అసలు నా నోరెప్పట్లేదు. నేను చాలా మర్యాద మిత్రధర్మం కూడా పాటిస్తున్నా, పాత మిత్రులను కూడా పాటిస్తున్నా. నేను అసలు నా ఒరిజినాలిటీ ఇంకా మీకు తెలవదు. నా ఒరిజినాలిటీ మొదలెడితే అప్పుడేంటో తెలుస్తుంది. అందువల్ల వద్దు నా జోలికి రాకండి మీరు అనవసరంగా. తర్వాత ఆఖరిగా ఇందాక దాశరథి గారిది ఒక పోయం, దాన్ని నేను రిసైట్ చేసి ముగిస్తాను అధ్యక్ష. భూగోళం పుట్టుక కోసం కూలిన సొరగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించడంలో వరిగిన నరకంటాలెన్నో. ఇక్కడ ఈ పాయింట్, శ్రమజీవుల పచ్చిమిత్రుల త్రాగని ధనవంతులెందరో, అన్నార్తలు అనాథలుండని ఆ నవయుగ మదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. ఇదంతా పేదాల గురించి రాసిన అది. అణగారిన అగ్నిపర్వతం కనిపెంచిన లావాయంతో, ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఇది అందరూ గుండెల్లో పెట్టుకుని పేదవాడి అందరినీ నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అది ఏ ప్రభుత్వం అయినా సరే, కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు, వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నారు. వాళ్ళందరినీ ఒక్కటే అధ్యక్ష, ఒక్క సెకండ్. ఇక్కడే బాధితులు ఉన్నారు. అయిపోయింది. ఇక్కడ మన సెక్రటేరియట్లోనే బాధితులు ఉన్నారు. సెక్రటేరియట్లో వాళ్ళు అవుట్ సోర్సింగ్, వాళ్ళు ఒకటే కోరారు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళందరూ నా ద్వారానే అడుగుతున్నారు. మరి ఏం చేద్దాం? నాకు మాత్రం జనరల్గా మాట్లాడదాం అనిపిస్తుంది, కానీ పేదవాళ్ళ గురించి చెప్పాలి కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 6 గ్యారంటీలు, వాళ్ళకు ఒక 6 గ్యారంటీలు పెట్టుకున్నారు అధ్యక్ష. ఏజెన్సీ విధానం రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆరోగ్య భద్రత ఇస్తూ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి, ప్రతి సంవత్సరం ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ కల్పించాలి, ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి, ఉద్యోగ సర్వీసులో మరణించిన లేదా రిటైర్మెంట్ అయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఇవ్వాలి, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవులు 30 వరకు పెంచాలి, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. ఇవి చాలా సామాన్యమైన కోరికలు. మన చుట్టూ ఉన్న పిల్లలందరూ నా ద్వారా మీకు, మీ ద్వారా నా ద్వారా మీకు, మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయమన్నారు అధ్యక్ష. థ్యాంక్స్ అధ్యక్ష. శ్రీ